Hi, welcome to SR Media. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సోమల మండలంలో బుధవారం నిర్వహించిన త్రివర్ణ పతాక ర్యాలీ చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గన్న మదన్ మోహన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని శ్రీ కొల్లా వెంకట రామనాయుడు జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ సర్కిల్ మీదుగా మండల కేంద్రంలో విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన దేశభక్తి డీజే పాటలు అటు ప్రజలను ఇటు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధ్యాపకులు కూడా పాల్గొన్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జెండా ఊంచా రహే హమారా పేరిట 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. భారతదేశం యొక్క స్వాతంత్ర్య స్ఫూర్తిని పెంపొందించే ఈ దేశభక్తి కార్యక్రమానికి హాజరవ్వడం చాలా సంతోషంగా ఉందని గంటా అన్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో హర్ఘర్ తిరంగా ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌరుల్లో దేశభక్తి భావాన్ని రగిలించి దేశ సమగ్రతను పెంపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్సీఎం స్కూల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులతో సాగిన చైతన్య ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌరునిగా దేశ సమగ్రతను జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రతి భారతీయుల్లో దేశభక్తి పెంపొందించేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు యువత భాగస్వామ్యులు కావాలని దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని దేశభక్తి పెంపొందించాలని ఆమె పిలుపునిచ్చారు.